నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, తమిళనాడు ఎలక్షన్స్ నిజంగా చాలా రసవత్తరంగా సాగాయి. ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. అయితే అందరి అంచనాలు తలకిందులు అయ్యాయని చెప్పచ్చు. చాలామంది అనలిస్టులు చాలామంది ఏమని ప్రెడిక్ట్ చేశారు అంటే, లేదు ఇక్కడ ఎట్లా అయితే పిఆర్పి పార్టీ ఎట్లయితే చూపించిందో తన ప్రతిభను ఎలా చూపించిందో, లేకపోతే తన ఇదిని ఎలా చూపించిందో, విజయ్ ప్రభావాన్ని ఎలా చూపించిందో విజయ్ కూడా అలాగే చూపిస్తాడు అని చెప్పి చాలామంది అనలిస్టులు అన్నటువంటి మాట. దానికి రివర్స్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు టైం 12:30 అవుతోంది. 110 సీట్స్తో లీడ్లో ఉన్నాడు విజయ్. సో ఇట్లా విజయం రావటం, ఫర్ ది ఫస్ట్ టైం ఆయన పోటీ చేయటం, విజయం రావటం అనేది, విజయ్కి విజయం రావటం అనేది ఎలా చూడొచ్చు, పరిపాలన ఎలా ఉంటుంది అనేది, అంటే గ్రహస్థితి రీత్యా ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజల నాడి అనేది ఒక రకంగా ఉంటుంది. తమిళనాడులో సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అవ్వటం అనేది కొత్త కాదు. అంటే ఎంజి రామచంద్రన్ అవ్వచ్చు, జయలలిత అవ్వచ్చు, ఇప్పుడు ఇలా మన వీళ్ళందరూ కూడా ఎంతో కొంత సినిమా రంగం నుంచి అద్భుతంగా ఏలిన వాళ్ళే. కానీ ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే, రాజకీయాలు వేరుగా సినిమాలు వేరుగా చూసే నాడి కొద్దిగా మంది ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ అయినా మొదటి ట్రిప్పులో పెద్దగా ప్రభావం చూపింది ఏమీ లేదు ఇక్కడ. తర్వాత సరే చిరంజీవి అయినా అందుకు మినాయింపు అయితే కాదు. కేవలం రామారావు ఒక్కరు మాత్రమే అనుకున్నట్టుగా ముందుకు రాగలగటం అనేది జరిగింది. అండ్ ఆయన పోటీ చేసిన టైంలో ఎమర్జ్ అవ్వడానికి అక్కడ స్కోప్ ఉంది, చాలా అవకాశాలు ఉంది. సో అందుకని అక్కడ, కానీ తమిళనాడుకి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు దేంటైనా సరే కొద్దిగా వీరాభిమానం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చాలా రోజులుగా ఇప్పుడు మనకి ఈవెన్ నా వారపాలాల దాంట్లో చూసినప్పటికీ కూడా వీడియోల్లో కర్కాటకానికి ఇప్పుడు మంచి టైం అంటున్నాం. అంటే యాజ్ రాశి ప్రస్తుతం మనం గోచార ఫలితాల్లో చెప్పుకుంటున్నాం అనుకుంటాం. సో అది పునర్వసు 4వ పాదంగా మనకి ఆన్లైన్లో దొరుకుతున్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సో జూన్ 22 కదా. నేను మీకు ఒకసారి ఒక వీడియోలో చెప్పాను, హస్త సాముద్రికం కన్నా కూడా నేను ఎంతో కొంత సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతాను అని చెప్పి. ఇవాళ రిజల్ట్స్ వచ్చింది 4వ తారీఖు, ఆయన పుట్టింది 22. సో జూన్ 22 అంటే 4 కదా. సో తర్వాత మొత్తం టోటల్ డేట్ ఆఫ్ బర్త్ని కనుక చూసినట్టయితే కనుక 3 అవుతుంది. సో అది గురువుకి సంఖ్య. సో 4 నా లెక్కలో వచ్చేప్పటికి కేతువు గురుడు అత్యంత మిత్రులు. అందుకని ఆయన ఎప్పుడైనా సరే రాజకీయం కాదు, ఏ రంగం ఎంచుకున్నా కూడా ఆయన విజయ్ బాట ఎగరవేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆయన జాతకానికి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎంతో కొంత ఖచ్చితంగా, అంటే ఇక్కడ నెగ్గటం వేరు, నెగ్గాక వాళ్ళు నిరూపించుకోవటం వేరు. సో నా అనాలిసిస్లో అయితే ఆయన ఖచ్చితంగా ప్రజలకి ఎంతో కొంత ఖచ్చితంగా ముద్ర వేయగలిగేలాగా, అంటే సామాన్య ప్రజల్ని ఖచ్చితంగా ఆయన యొక్క ముద్రను అయితే కనుక గ్యారంటీగా చూపిస్తాడు. ఆ రిజల్ట్స్ అవ్వచ్చు, ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ జూన్ అనేది 6. సో అది నా లెక్కలో అయితే కుజుడు. యాజ్ అన్ యాక్టర్ ఆయన మీరు అన్నట్టుగా మీరు చెప్పినవన్నీ ఆయన సక్సెస్ అనేది పొందేశారు యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ లీడర్గా ఇప్పుడు ఆవిర్భవించబోతున్నారు ఆయన. అది నేనండి, లీడర్గా కూడా ఆయన యొక్క ముద్రను చూపించుకోగలుగుతాడు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు మనకి ఆయనది కనుక ఒరిజినల్గా ఆయన లగ్నం అనేది మనకి అంత తెలియకపోవచ్చు. కానీ ఒక ప్రశ్న లగ్నంగా ఇప్పుడు నడుస్తుంది దాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా మనం వేసిన టైంకి మిథున లగ్నం ఉంది యాక్చువల్గా. సో మిథున లగ్నానికి ఇప్పుడు ప్రస్తుతం లాభస్థానంలోనే రవి సంచరించడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా ఓచలోనే ఉండటం అనేది జరిగింది. తర్వాత లగ్నంలోనే గురుడు ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు. సో ఖచ్చితంగా మనం ఏదైనప్పటికీ కూడా ఈ మెయిన్ గత వారం నుంచి రాబోయే మే 14 వరకు, ఈ మే 14 వరకు కూడా కర్కాటక రాశికి చాలా మంచిదని వివిధ వీడియోల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదే మే 14 తర్వాత ఒకవేళ రిజల్ట్స్ అనేది అంటే బహిర్గతం అయితే కనుక అంత ఉంటుందో లేదో మళ్ళీ చెప్పలేం. సో ఖచ్చితంగా ఇక్కడ అనుకోకుండా 4వ తారీఖు ఫేవర్ అవ్వటం, సోమవారం రావటం, మళ్ళీ శనివారం అయితే మళ్ళీ అంత ఉండేది కాదు. సో సోమవారం రావటం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చిన అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు.
తర్వాత పుట్టిన ఒరిజినల్ జాతకం బట్టి చూసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనకి పరిపాలన యోగ్యం అనేది కనిపిస్తుంది. సో ఏ రకంగా చూసినప్పటికీ కూడా అందుకే నేను అంటున్నా, ఇది కేవలం ఒక రాజకీయ రంగమే కాదు, సినిమా రంగమే కాదు, ఆయన ఇంకేదైనా సరే ఇప్పుడు సపోజ్ ఐపీఎల్లో వాటిలో ఏదైనా సరే ఆయన కీలకమైన ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నాడు అనుకోండి, అది కూడా సక్సెస్ అవుతుందని చెప్తున్నాను నేను. అయితే టేక్ ఆఫ్ అయితే చాలా బాగానే వెళ్తుంది. అయితే స్టడీగా జర్నీ అనేది జరగాలి. ఎలా ఉంటుంది ఇకపై అయినా ఒకవేళ విన్ అయిపోతే గనక జర్నీ ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? సో రాబోయే కాలంలో చూసినట్టయితే కనుక ఖచ్చితంగా మొదటి సంవత్సరంలోనే ఆయన చాలా వరకు తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. సో ఎవరు ఎదురు తిరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా అంతిమంగా ఆయనదే కనిపిస్తుంది. సో విజయం అనేది సో శత్రువుల మీద విజయం ఈయన సాధిస్తాడు నా లెక్కలో అయితే ఖచ్చితంగా. సో మొదటి సంవత్సరంలోనే మొత్తం ఆయనకి అంతా కూడా ఆయన అనుకున్నట్టుగా తెచ్చేసుకుంటాడు. సో ఇబ్బంది పడ్డు నేను అనుకునేది గ్యారంటీగా వీళ్ళందరి మీద తన యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో నేను ఏమంటాం నా యొక్క ప్రిడక్షన్లోకి వచ్చినప్పటికీ జనాలకి నచ్చే నాయకుడే అవుతాడు అంటున్నా. సో ఎందుకంటే ఆయనకి సినిమాలో కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. సో ఆ మాస్ ఫాలోయింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక మనం జాతకంలో శని బాగుండాలి, చంద్రుడు బాగుండాలి అంటాం. సో చంద్రుడికి పరమోచ్చ అంటే ఇప్పుడు పూర్వరసు 4వ పాదం ఉందనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చి కర్కాటకంలోనే ఉంటుంది నవాంశలు. సో అందుకని పరమోచ్చ అది. సో అందుకని జనాకర్షణ శక్తి అనేది ఆయనకి ఎక్కువ ఉంది. సో జనాలను ఆయన ఎలాగైనా సరే మెప్పించగలుగుతాడు. అది నా యొక్క థియరీ. అమేజింగ్ సార్, అమేజింగ్. ఎండ్ ఆఫ్ ది డే జనాలకి మేలు జరగాలి. అది ఎవరైనా ఏ నాయకుడైనా కూడా మేలు జరగాలి. ఒక మార్పునైతే కోరుకున్నారు తమిళులు, ఆ మార్పునైతే ఇచ్చేశారు, తీర్పునైతే ఇచ్చేశారు. సో ఇప్పటికైతే లీడ్లో ఉన్నారు, చూద్దాం మరి. ఖచ్చితంగా పరిపాలన అనేది జరుగుతుంది, లీడ్ ఉండటమే కాదు, అంతిమంగా అయితే కనుక ఆయన పరిపాలన దాకా వస్తాడు, పరిపాలించి మెప్పు పొందుతాడు. అట్లా బెంగాల్లో కూడా చాలా ఉధృతంగానే జరుగుతుంది. అయితే అక్కడ మమతా దీది విన్ అవుతారు అని చెప్పి చాలా మంది అంచనా కానీ ఈసారి ఎవరు కూడా అంత ఎక్కువ అనుకోలేదు. మమతా బెనర్జీ అనే దానికి అంత ఓటు వేయటం అనేది జరగలేదు. అక్కడ కూడా బీజేపీ ముందంజలోనే ఉంటుంది. కానీ బట్ మిగతా చోట్ల అంటే ఇప్పుడు ఏమంటున్నాం నామరూపాలు లేకుండా ఇప్పుడు సపోజ్ మనం ఉదాహరణకు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే అంత తక్కువ స్థానాలతో జగన్ సరిపెట్టుకుంటాడని ఎవరు ఊహించలేదు. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద పరాభవం. కానీ అంత పెద్ద పరాభవం అయితే కనుక గ్యారంటీగా మమతా బెనర్జీకి ఉండదు. ఎంతో కొంత మెజారిటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆమె ప్రతిపక్షాల్లో అయినా సరే మంచి స్థానాలు ఉంటాయంటున్నాను నేనని. మిగతా వాళ్ళందరికీ కూడా బొటాబొటి స్థానాలే మనం చూస్తున్నాం ప్రతిపక్షంలో కూడా. అందుకని వాళ్ళు సరైన గలం విప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాత్రం ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో గట్టిగానే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడిక్షన్స్. నమస్తే సార్.